హైదరాబాద్ కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే వైకుంఠనాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. విష్ణుమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుంటే అన్నింటా విజయాలు కలుగుతాయంటున్నారు పండితులు. ఆలయంలో వైకుంఠ శోభపై మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, పొద్దుగాల నుంచే భక్తులు తాకిడే విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. పొద్దున ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనానికి టైం వదలడం జరిగింది. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రజలు మనతో పాటు ఈ ఆలయ అర్చకులు ఉన్నారు. అడుగుదాం మరి, స్వామి ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. మానవులు తరించడానికి ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనదని, ఆ ఉత్తర ద్వారంలో ఎవరైతే ఈ భగవంతుడిని దర్శించుకుంటారో అక్కడ పరంపదంలో శ్రీదేవితోటి, భూదేవితోటి, నీలాదేవితోటి, వైష్ణవ సాంప్రదాయంలో అయితే గోదాదేవితోటి కూడా కలిసి అక్కడ ఉంటాడు. ఎప్పుడు తన నుండి విడిచి వెళ్ళిన ఈ జీవులు తన దగ్గరికి ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూసే రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఎక్కడ ఉన్నా సరే స్వామిని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా మన అష్టలక్ష్మి దేవాలయంలో ఉదయం 4:30కి ఉత్తర ద్వార దర్శనం జరిగింది. నిన్నటి రోజున ఈ ఉత్తర ద్వారం గోపురం నిర్మాణం జరిగింది. పరమహంస పరివ్రాజకులు జగద్గురుడైన శ్రీ శ్రీ శ్రీరామచంద్రజీ స్వామి వారి యొక్క కార్యక్రమం ద్వారా దాని కుంభప్రోక్షణ ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. భక్తులు వేల సంఖ్యలో ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. అందరూ అష్టలక్ష్మి సమేత స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరింతురుగాక. జై శ్రీమన్నారాయణ. స్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు దర్శనం చేసుకుంటే కనుక సకల పాపాలు పోవడంతో పాటు ఏ చిన్న పని చేసిన విజయం కలుగుతుందని భక్తులకు గట్టి నమ్మకం ఉంటుంది. దీంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిదీ చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఇది టెంపుల్కి సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ బాలుతో మౌనిక, V6 న్యూస్, హైదరాబాద్.